హలో ఎవ్రీవన్, ఓం సాయిరాం స్వామి. ఎవరైతే 1 మంత్ స్టేటస్ ప్రోగ్రాం ద్వారా కంపెనీ నుంచి ల్యాండ్ అచీవ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ డాక్యుమెంట్స్ని కంపెనీకి అందించాల్సి ఉంటుంది. మీ డాక్యుమెంట్స్ వచ్చేసి ఒక ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి, అలాగే ఫామ్ 32 పైన మీ ఫింగర్ ప్రింట్ ప్లస్ మీ పాస్ ఫోటో సైజు ఫోటోగ్రాఫ్ ఒకటి కంపెనీకి అందించాల్సి ఉంటుంది. అలాగే మీ ఆధార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ అది కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓటీపీ ద్వారానే మీకు ల్యాండ్ అయినటువంటి రిజిస్ట్రేషన్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎలిజిబుల్ అయినారు. ఈ 20 లోపు ఎవరైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్కి వెళ్తారో వాళ్ళందరికీ కూడా డిసెంబర్ 1st వీక్లో అక్కడ కనిగిరి ప్రకాశం జిల్లాలో మనం పర్మిషన్ అనేటువంటిది ఉంటుంది. అందరం కూడా వెళ్ళి పర్మిషన్ తీసుకుని ఎవరైతే మాకు అర్జెంటుగా అమౌంట్ అవసరం ఉంది, అర్జెంటుగా మేము కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాము, మా లోన్ కావాలి అనేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ 20 లోపే రిజిస్ట్రేషన్ అనేటువంటిది కంప్లీట్ అయితే చేసుకోండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి తర్వాత మనం ఫస్ట్ వీక్ ఏదైతే డిసెంబర్లో మనం అక్కడికి వెళ్ళి ల్యాండ్ పర్మిషన్ అదే మన కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకుంటామో ఆ తర్వాత కన్స్ట్రక్షన్ అనేటువంటిది కంపెనీ స్టార్ట్ చేస్తుంది. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ తర్వాత కంపెనీ లోన్కి అప్లై అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే అక్కడ లోన్ తీసుకున్నటువంటి తర్వాత మీ అందరికీ తెలుసు మీకు 9 లక్షలు చేతికించి 9 లక్షల్లో మనకు కంపెనీ అక్కడ ఇల్లు కూడా కట్టించబోతుంది. సో ఎవరెవరైతే ఎలిజిబిలిటీ అయి ఉన్నారో అందరూ కూడా డాక్యుమెంట్స్ అనేటువంటివి ప్రొవైడ్ అయితే చేయండి. ఆల్రెడీ చాలామంది ఇప్పటికే ల్యాండ్ పేపర్లు తీసుకున్నారు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఆల్రెడీ రిసీవ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. అందరం కూడా ఒకేసారి వెళ్ళాలి. ఒక గెట్ టుగెదర్ అనేటువంటిది కనిగిరిలో ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఒక గెట్ టుగెదర్ లాగా మనం అక్కడ మన ల్యాండ్ దగ్గరికి వెళ్ళి అందరము కూడా మనం తీసుకున్నటువంటి ల్యాండ్లో ఒక రోజు పాటుగా ఒక గెట్ టుగెదర్ అనేటువంటి ప్లాన్ చేసుకుని అక్కడ మనము పర్మిషన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకొని కన్స్ట్రక్షన్ కోసం మనం పర్మిషన్ తీసుకుని కన్స్ట్రక్షన్ అనేటువంటిది స్టార్ట్ అయిన తర్వాత మనమైతే రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే అర్జెంట్ ఉంది లేదా మేము ఆగుతాము, మేము కొంత వెయిట్ చేస్తాము, మా ఏరియాలో 100 మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మేము ల్యాండ్ తీసుకుంటాం అనేటువంటి వ్యక్తులు ప్రజెంట్ అయితే ఆగొచ్చు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ అనేటువంటి చేసుకుంటా అన్నా కూడా అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే చేయబడుతుంది మీ ఏరియాలోకి. మీ ఏరియాలో ల్యాండ్ వచ్చిన తర్వాత కంపెనీ ₹1 కూడా ఖర్చు లేకుండా మీకు ట్రాన్స్ఫర్ కూడా మీకు చేయడం అయితే జరుగుతుంది. ఆ ఆప్షన్ కూడా ఉంది. ఎవరైనా ప్రూఫ్ కోసం చూపించాలి, మీ బిజినెస్లోకి తీసుకురావాలనేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రావచ్చు. ఎక్కడైతే 100 మెంబర్స్ కంప్లీట్ అయిపోతారో అక్కడ మనకు ఆఫీస్ కూడా ఓపెన్ అయితే చేయడం జరుగుతుంది. అక్కడ ప్రాఫిట్ స్టోర్ కూడా ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి ఆపరేటింగ్స్ అన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు అన్నీ కూడా ఆపరేటింగ్ అనేటువంటిది అక్కడ నుంచే ప్రాఫిట్ స్టోర్ ద్వారా జరగడం అయితే ఉంటుందండి. సో అందరూ కూడా గమనించాలి. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఏదో మేము కట్టాం కదా, స్టేటస్ పెడుతున్నాం కదా అనేటువంటిది కాకుండా మీరందరూ కూడా ఆ డాక్యుమెంట్స్ అనేటువంటివి హెడ్ ఆఫీస్లో మీరైతే ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ హెడ్ ఆఫీస్లో ప్రొవైడ్ చేసినటువంటి తర్వాత మనకు 2-3 డేస్లో మనకు అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్ వచ్చిన తర్వాత మనము ఓటీపీ చెప్పిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అనేటువంటిది కంప్లీట్ అయితే అయిపోతుందండి. సో ఈ ప్రాసెస్ అనేటువంటిది మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా ఎలిజిబులే. ఎవరైతే 1 మంత్ ఫ్రీ స్టేటస్ పెట్టినారో, ఫ్రీ ల్యాండ్ పొందినారో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ అనేటువంటివి ప్రొవైడ్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్. ఓం సాయిరాం. శ్రీ గురుదేవదత్త. జై గురుదేవదత్త. థ్యాంక్ యూ వెరీ మచ్.